మీన్, మీడియన్, మోడ్, రేంజ్. మ్యాథ్స్లో ఈ నాలుగింటి గురించి చక్కగా డెఫినేషన్ తెలియజేసింది. సో పావనికి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. అలా రోజు ఒక సబ్జెక్టు ఎవరో ఒకరు చెప్పాలి. ఈరోజు మ్యాథ్స్, రేపు సైన్స్, ఎల్లుండి సోషల్, అట్లా రోజు ఒక సబ్జెక్టు ఏదో ఒక అంశము ఒక డెఫినేషను చెప్పాలి. మరి ఈరోజు మన పాఠశాలలో విద్యా కమిటీ సభ్యులకు ట్రైనింగ్ ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మీరందరూ సైలెంట్గా ఉండాలి. అంతేకాకుండా పాఠశాలలో గ్రామంలో గ్రామ సభ ఉందంట. గ్రామ సభకు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి ఎవరైనా అక్కడికి వస్తే తప్పనిసరిగా పాఠశాలకు వస్తారు. మీరందరూ చాలా డిసిప్లైన్గా, క్రమశిక్షణగా తరగతి గదిలో నుంచి బెల్లు కొట్టినప్పుడు మాత్రమే బయటికి రావాలి, మధ్యలో రాకూడదు. అందరూ క్లాసులో మేము చెప్పేది జాగ్రత్తగా వింటూ గోల చేయకుండా క్రమశిక్షణగా క్లాసులో కూర్చోవాలి. అట్లా ఉంటే మనకు ఎవరు వచ్చినా మేము ఎవరు ఏ క్లాస్ రావాలంటే ఆ క్లాస్కు మోస్ట్లీ కలెక్టర్ గారు వస్తారని రాత్రి ఏరే వాళ్ళు అన్నారు. వస్తే ఖచ్చితంగా మన పాఠశాలకు వస్తారు. కాబట్టి అందరు జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉండండి. మరి ఒక చిన్న విషయం ఏంటంటే, నిన్న ఒక సుప్రీంకోర్టు లాయరు నాతో మాట్లాడినటువంటి సందర్భంలో ఏంటి సార్ ఈ సమాజంలో మార్పు ఇదంతా అని చెప్పి నేను ఒక మాట అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. అంబేద్కర్ గారు ఇంటరు డిగ్రీ చదివేటప్పుడే ఒక పుస్తకానికి ప్రభావమై ఆయన ఈ ప్రపంచంలో జ్ఞాన సంపన్నునైనాడు. ఆ పుస్తకము రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే గజ్జలకొండ ఎస్సీ పాలెంలో ఉండే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ ప్రొఫెసర్ పుస్తకం చదివి అంబేద్కర్ ప్రభావితం అయ్యాడని చెప్పాడు. అంటే గజ్జలకొండ ఆయన పేరు ఏంటంటే పోకల రాజయ్య. నేను మన ప్రకాష్ సార్ పోకల అనే ఇంటి పేరు గజ్జలకొండలో ఉంది అంటే ఉంది సార్, మా వాళ్ళు ఉన్నారన్న. అంటే ఒక వ్యక్తి, మరి అంబేద్కర్ను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి కూడా ఈ ప్రాంతంలో ఉండటం అనేటువంటిది ఈ ప్రాంతానికి గర్వకారణం. మరి గజ్జలకొండలో పుట్టి ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో గజ్జలకొండ నుంచి చెన్నై వలస వెళ్ళిపోయారంట, మద్రాస్. వాళ్ళు అక్కడ బేల్దారి పని ఏదో కూలి పని చేసుకుంటూ ఆ పిల్లలను చదివిస్తే ఆయన అక్కడే చదువుకొని అక్కడే మెడ్రాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయి పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాలు చదివినటువంటి అంబేద్కర్ గారు మరి ప్రభావితుడై మరి అనేక విద్యలు చదివి, డిగ్రీలు చదివి, మాస్టర్ డిగ్రీలు చదివి మరి భారత రాజ్యాంగానికి, భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పోకల రాజయ్య. ఆయన మన గజ్జలకొండ నివాసం, వాళ్ళ పూర్వీకులది గజ్జలకొండ. నేను నిన్న కూడా మన ప్రకాశ్ సార్తో మాటన్నా, ఇంత చరిత్ర కలిగిన గజ్జలకొండ అటువంటి మహానుభావుడు ఎవరో మరి ఒక పునాది వేయబట్టి మరి జార్జి సారు అన్ని కాలేజీలు స్థాపించాడు. వాళ్ళ కొడుకు ఐఆర్ఎస్ అయి ఎమ్మెల్యే మంత్రి అయినాడు, విద్యాశాఖకి మంత్రి అయినాడు. అంటే ఎక్కడో ఒక ప్రభావం అనేటువంటిది ఒక వ్యక్తి ద్వారా ప్రభావం జరగటం వల్ల మరి గజ్జలకొండ ఒక దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించే నిర్మాతను ప్రభావితం చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో కూర్చోబడే విద్యాశాఖ మంత్రిని తయారు చేసినటువంటి గడ్డ గజ్జలకొండయ్య. నువ్వు ఈ ప్రాంతంలో మీ ఊరి చరిత్ర తెలుసుకో, గజ్జలకొండ చరిత్ర తెలుసుకో, అంతమంది విద్యావంతులు ఉన్నారో స్టడీ చేయమని చెప్పి కూడా నేను ప్రకాష్ సార్కు తెలియజేశాను. అట్లా మీరు కూడా ఏం చేయాలంటే ఈ చదువు వల్ల ఎంతమంది ప్రభావితం అవుతారో మీరు బాగా చదువుకొని పుస్తకాలు చదవాలి. మనకు లైబ్రరీల పైన కూడా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలకైనా మీరు చదివితే జ్ఞానవంతులైతారు, ప్రభావితం చేయబడతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ముగిస్తాను.